శ్రీయః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః సౌత సౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రియపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. ఇప్పుడు యొక్క గోత్రం చెప్పుకోవలను. నామధేయస్య, ఇప్పుడు మీ యొక్క పేరు చెప్పుకోవలను. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవలను. మీ యొక్క పిల్లల పేర్లు కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం యోగక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్శాస్త్ర యుక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. అదిగో దేవదేవుడు శుభోదయంగా చక్కని మార్గశిరమాస శుక్లపక్ష చతుర్దశి తిథిపూర్వకంగా సాగేటువంటి సోమవారం నాడు శోభకృన్నామ సంవత్సరంలో చక్కగా తమ నిత్య కళ్యాణ విశేషాన్ని నెరవేర్చుకుంటూ ఉండేటువంటి శుభక్షణాలు. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయస్తు వెంకటేశాయతే నమః. చక్కని బంగారుమయమైనటువంటి పుష్పహారాలు ఎంతో అందంగా అమ్మవార్ల యొక్క పాదపద్మాలకు స్వామివారిని అలంకరించినటువంటి శుభక్షణాలలో సమస్తమైనటువంటి అవయవ సంపదలతో కూడినటువంటి సమ్మోహనాత్మకమైనటువంటి రూపంతో స్వామివారు నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో అదిగో కళ్యాణం నిర్వహించుకుంటున్నారు. గోవింద.
నిజచరణ సమర్చాసక్తభక్తౌ హరక్షీ నివసతు హృదగే మే స్వాంగ్రిభక్తిన్ వితన్వన్ హేమాచ్ఛాదం స్ఫటికసదృశం విద్యుడోత్పత్తిభాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం వేదారావం రరుమగమహావాహనం దోశ్చతుష్కం బింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిధే విఖనసే నమః భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్య ఓం భూర్భువస్సువరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసనః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం స్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే ఓం ధారాసు సప్తసు చమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాకం శుచిరకం సుశర్మా ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణా వా ఆప పశవ ఆపోమృతమాపోన్నమాప సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో గజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూద్భవస్సువరాప ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞగా పాశావితతాః పురుత్రా తేభ్యో న ఇంద్రస్తవితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్యాం ఓం వృణమావాహయామి ప్రతేతసమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పదమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి ఆఘారే పృథివీమావాహయామి పార్శ్వయోః అగ్నిమావాహయామి కుక్షౌ ఆకాశమావాహయామి కంఠే అపమావాహయామి అక్షతే కాశ్యపమావాహయామి తండులే రవిమావాహయామి ఆవాహ దేవతాభ్యో నమః వరుణాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓమాగ్నేయోగస్మాత్తిజామహే త్వా విశ్వేషుదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేషామధీశో విబుధానామనాదిః యావేషస్తాన్ ధనితాన్ దధాతు పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జగామావాహయామి సూత్రవతీ జగాదేవ శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాచ్కథాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతిః ప్రగతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈతగః
शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि अतो देवा अवन्तो नो यतो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधावभिः इदं विष्णुर्विजक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो वृतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाकृवाकुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्त्रीरङ्गैस्तुष्टुवाकुं सस्तनोभिर्विगशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनाम् पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीरिषता गुर्गन्तोः अदितिर्त्यौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्चातमदितिर्च नित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावद् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः ऊर्भवस्वरं श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपदेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलक्षेत्रनिवासिनः श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं स्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं पुण्याः भगवत्यजनकर्मणि स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतं जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृत्तिः समृद्धिः पुण्याः वृत्तिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातन महेरणागचक्षसे यो वश्यवतमोर्हस्तस्य भाजयते हनः श्रुतिरिव मातरः तस्मा अरङ्गमामभोगः शिक्षिकागजन्मथ आपो जनगथातनः ॐ येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमुनाभिः पुनातु मां जातवेदामोर्चयन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु त्विपदे चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिशि देवार्क्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तां उदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्य जन्तोः समकृतं पश्यति वीतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु तरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त
अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च एनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधितर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन् वरुणागणमः विश्वक्सेनागणमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि वरुणागणमः विश्वक्सेनागणमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमुधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో సప్తగిరిసుందరాయ నమో నమః. చక్కగా శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వా ఈతయః అని వేదమంత్ర విశేషాలతో కూడినటువంటి స్వస్తి పుణ్యాహవాచన మంత్ర విశేషాలతో సమస్త దోషాలను దూరం చేస్తూ భక్తుల హృదయాలకు సాంత్వన కలిగిస్తూ స్వామివారు తమ యొక్క నిత్య కళ్యాణాన్ని చక్కగా విశ్వక్సేన ఆరాధనతో ఆరంభించి నడుపుతూ ఉన్నారు. తామున్నటువంటి స్వర్ణ సింహాసనానికి చక్కగా ఈశాన్య దిగ్భాగంలో వేదిక మీద అదిగో మృణ్మయమైనటువంటి అనేక పాలికలలో బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర ఈశానాది దిక్పాలకులనంతా కూడా చక్కగా ఆహ్వానిస్తూ స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని ఘంటానాదాల మధ్య చక్కగా నిర్వహిస్తున్నారు. ఓషధులతో కూడినటువంటి సమస్త ధాన్య విశేషాలతో ఆ సమస్తమైనటువంటి దేవతా ఆహ్వానం విశేషాన్ని నిర్వహిస్తున్నారు. వేదాంత నిలయ శ్రీమాన్ కళ్యాణ గుణసాగర భక్తప్రియో జగన్నాథ శ్రీనివాసోస్తు మే హృది. ఎవరైతే సమస్తమైనటువంటి ఉపనిషత్తులే స్థానంగా కలిగినటువంటి వాడుగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడో అటువంటి పరమాత్మ శ్రీమంతుడుగా శ్రీవారుగా అనేక విధాలైనటువంటి కళ్యాణ గుణాలకు సముద్రుడుగా ఆకరంగా ఉన్నటువంటి వాడై భక్తప్రియుడుగా ప్రకాశించేటువంటి ఆ జగన్నాథుడు మా హృదయాలలో నిరంతరం ప్రకాశించాలి అని చక్కగా కైంకర్య పరులు ఆ అంకురారోపణ కార్య విశేషాన్ని నిర్వహించి యథావిధిగా తాము తమ స్థానానికి వచ్చి చక్కగా ప్రతిసర బంధనం అనేటువంటి కంకణ పూజా విశేషాన్ని నిర్వహిస్తుండగా అదిగో అత్యద్భుతమైనటువంటి ఎర్రని పుష్పమాలికలతో కూడినటువంటి స్వామివారు చక్కగా యజమాని స్థానం నుంచి ఆ ప్రతిసర బంధన పూజా విశేషాన్ని నిర్వహింపజేస్తూ ఉన్నారు ఘంటానాదాల ద్వారా. గోవింద. प्राणानायकं या श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं रक्षाबन्धनपूजां च करिष्ये. ओं शुचिवो हव्यामृतशुचीनाकुं शुचिकं हिनोम्यत्फरकं शुचिभ्यः ऋतेन सत्यमृतसाप आगञ्चुजन्मानः शुचिकः पावकाः. ओं यमर्पयन्ति मनयो हविर्योजो हितानर्विबुधा विराजन् तम्मयदोषागस्याननाग्नो विपिनानि वदन्तु. ओं शेषमावाहगामि सहस्रीर्षमावाहगामि अनन्तमावाहगामि नागराजमावाहगामि शेषाय नमः. इदमासनं शेषाय नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि शेषाय नमः. गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि शेषाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. हरिः ओं स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यदितरनर्वणः स्वस्ति पूषा असुरो दधातु न स्वस्तित्यावा पृथिवी सुचेतुना स्वस्तगे एवागमप्रभामहै सोमं स्वस्ति भुवनस्य गस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तगे स्वस्तग आदित्यासो भवन्तु नः विश्वे देवानो अत्या स्वस्तगे
వైశ్వానరో వసురగ్నిస్వస్తగే దేవా అవంతృభవస్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితి కృధి ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం. శుభగం శుభం అంటూ చక్కగా శుభాన్ని కాంక్షిస్తూ విశ్వానికి సమస్తమైన ఆగమ మంత్ర విధానాల చేత ఆచార్యులు అదిగో కైంకర్య పరులు ఆ ప్రతిసర బంధన పూజాత్మకమైన కార్యవిశేషాన్ని నిర్వహించి ఆ భక్తుని యొక్క భావగ్రాహి జనార్దన అని నిరంతరం ప్రశంసించబడేటువంటి స్వామికి ఆయన యొక్క దక్షిణ హస్తానికి సర్పరాజైనటువంటి ఆదిశేషుడినే దివ్య కంకణంగా ధరింపజేసేటువంటి క్షణాలివి. సర్వజ్ఞ సకలామరార్చిత పద సప్తాచలాధీశ్వర సర్వాభీష్టఫలప్రదాన నిపుణ శశ్వత్ప్రసన్నానన వేదాంతై అనుమేయ సుందరవపుర్మోహాభిగమ్య సదా కళ్యాణం భవతాం కరోతు భగవాన్ పద్మావతీ వల్లభః. పద్మావతి హృదయ నాయకుడైనటువంటి ఆ గోవిందుడు మీ అందరికీ కూడా చాలా గొప్పదైనటువంటి కళ్యాణాలను శుభాలను కలిగించుగాక అంటూ ఆ భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులను అందజేస్తుండగా ఆచార్యులు సర్వజ్ఞుడు సమస్తమైనటువంటి దేవతలందరి చేత కూడా నిరంతరం పూజించబడి ఆరాధించబడుతున్నటువంటి పాదపద్మంతో ప్రకాశించే ఆ సప్తాచల అధీశ్వరుడు అదిగో సమస్తమైన అభీష్టాలను ఇవ్వడానికి సన్నద్ధమైనటువంటి మహా నైపుణ్యంతో ప్రకాశించే నిపుణుడు, నిరంతరం కూడా చెదరని చిరునవ్వులతో ప్రకాశించేటువంటి ఆ దేవుడు వేదాంతాల చేత నిరంతరం, వేదాంతములు అంటే ఉపనిషత్తులు అని అర్థం, వేదముల యొక్క చివరి భాగమైనటువంటి ఉపనిషత్తుల చేత నిరంతరం ఎవరు పూజించబడుతూ కీర్తించబడుతున్నాడో అటువంటి స్వామి అదిగో మోహాత్మకమైనటువంటి ఈ ప్రపంచం నుంచి ఆ మోహాన్ని వదిలింపజేసి తనదైనటువంటి కరుణతో ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనంద నిరయుడు చక్కగా తన యొక్క దక్షిణ హస్తానికి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం అనేటువంటి చక్కని ఉపచారాలు, కైంకర్యపరులు అందిస్తున్నటువంటి ఉపచార విశేషాలను స్వీకరిస్తూ స్వయంగా తాము ఆ సర్పరాజు అయినటువంటి ఆదిశేషుడిని ధర్మకంకణ స్వరూపంతో స్వీకరిస్తూ ఉన్నారు. స్వర్ణ సింహాసనం మీద నుంచి అద్భుతమైనటువంటి ఆభరణ విశేషాలతో అత్యంత పరిమళభరితమైనటువంటి పుష్పహార విశేషాలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ పరంధాముడు సగుణ సాకార సచ్చిదానంద రూపుడై చక్కగా తమను భరిస్తున్నటువంటి ఆ సింహాలతో కూడిన సింహాసనం మీద, స్వర్ణ సింహాసనం మీద నుంచి తాను కంకణ విశేషాన్ని ధరించి ఆశీర్వదిస్తున్నాడు విశ్వాన్ని. అలాగే నిత్యకన్యకా శిరోమణులు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు యవ్వనంలోనే ఉంటారు, యవ్వనంలోనే కనబడుతారు. ప్రకృతి ధర్మాలైనటువంటి మార్పులు ఏమాత్రం పొందనటువంటి కన్యకామణులు ఒకరు రమారమణి, మరొకరు భూరమణి. అదిగో వారిద్దరూ కూడా స్వామివారికి కుడివైపున చక్కగా సన్నద్ధమై ఉన్నారు. అలా సన్నద్ధమై ఉన్నటువంటి ఆ రమారమణిని, భూరమణిని
క్రీగంట చూస్తూ స్వామి చిరునవ్వులతో అదిగో తమ యొక్క కుడి చేతికి దక్షిణ హస్తానికి అద్భుతమైనటువంటి ఆ ధర్మరక్షారూపాత్మకమైన కంకణ విశేషాన్ని ధరిస్తూ ఉన్నారు. కైంకర్యపరులు స్వామివారికి చక్కగా ఆ కంకణ విశేషాన్ని ధరింపజేసి ఎంతో ప్రేమతో ప్రియంగా భక్తవత్సలుడైనటువంటి భగవానునికి ఆ అక్షతలను చక్కగా అందించారు స్వామివారి హస్తానికి. అలా అక్షత విశేషాన్ని అందించి వారి ఆశీస్సులను చక్కగా అందుకుంటూ అదిగో పక్కనే ఉన్నటువంటి స్వర్ణ సింహాసనం మీద సన్నద్ధమై ఉన్నటువంటి రమారమణి సాక్షాత్తు భృగుమహర్షి సంకల్పతనయ అని చెప్పబడుతూ భార్గవి అని పిలువబడుతున్నటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి వారికి ఆమె యొక్క ఎడమ చేతికి వామహస్తానికి స్వామివారి ఆజ్ఞానుసారం చక్కగా ఇక్కడ కంకణ విశేషాన్ని కైంకర్యపరులు ధరింపజేస్తున్నారు. ఎవరి యొక్క గొప్పదైనటువంటి ఆజ్ఞానుసారం సమస్తమైన విశ్వము కూడా తమ తమ నియమాలను తప్పకుండా పరిపాటిస్తుందో అటువంటి నియమం చేత బంధింపజేసినటువంటి వాడు ఆ పరమాత్మ. ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతటి విశేషాలతో కూడిన ఈ విశ్వం ఏమాత్రం ఒక చిన్న తేడా వచ్చినా తట్టుకోలేనంత ఇబ్బందులు కలిగించే విధంగా ఉండేటువంటి విశ్వం, ఏ గోళం ఎక్కడుండాలో, ఏ గ్రహాలు ఎలా ఉండాలో, ఏ నక్షత్ర విశేషాలు ఏ విధంగా ఎక్కడ ఎలా ప్రకాశించాలో, వాటి వాటి స్థలాలు, వాటి అంతరాలు, వాటి మధ్యలో ఉండే దూరాలు ఏమాత్రం చెక్కు చెదరకుండా, ఏ బయటికి కనబడకుండా, తెలియకుండానే నియమంతో నియమింపజేస్తున్నటువంటి వాడు పరమాత్మ. అందుకనే ఆయన్ను మించినటువంటి ఐంద్రజాలికుడు లేడంటున్నారు. ఏమంటే ఇప్పుడున్నటువంటి మన భూమి 3వ స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని తప్పికొచ్చి ముందు ఉన్నా వెనక ఉన్నా జీవులనేటువంటి పుట్టడానికే అవకాశం లేదు. ఇలా అయితే మరి ఎలా నియమిస్తున్నాడు? కంటికి కనబడదు. ఆ నియమం, ఆ కొరడా, ఆ శాసనం బయటికి కనబడకుండా భీషాస్మాద్వాతః పవతే, పరమాత్మ యొక్క భయంకరమైన శాసనం చేత గాలి వీస్తోంది సక్రమంగా. భీషోదేతి సూర్య, సూర్యుడు కూడా చక్కగా తూర్పు దిక్కున ఉదయించాలి అంటే జ్యోతిష్శాస్త్రంలో పంచాంగంలో చెప్పినట్లుగా ఏ క్షణానికి ఏ విధంగా జరుగుతుంది అని చెబుతుంటే ఆ విధంగా ఖచ్చితంగా ఉదయిస్తున్నాడు, అస్తమానమవుతున్నాడు. ఇలా ఉదయాస్తమానాలతో కూడినటువంటి విశేషాలతో నిండిన అనేక నియమాలు కూడా బయటికి కనబడకుండానే, చేసేవాడు కనబడకుండానే చేయబడుతూ ఉన్నాయో ఆ కారణం చేతనే ఆయన సర్వానుల్లంఘ్య శాసన, ఎవరి యొక్క దీనికి అడ్డు లేకుండా తన శాసనాన్ని నిర్వర్తింపజేసేవాడు అని ఆయనకు పేరు పరమాత్మ. అటువంటి పరమాత్మ కాలానుగుణంగా సమయానుగుణంగా అనేక అవతారాలతో వస్తుండగా వెంకటనాయకుడుగా తానే స్వయంగా దిగి వచ్చాడు అని చక్కగా పురాణాలు సెలవిస్తూ ఉన్నాయి. అటువంటి స్వామి ఇదిగో చక్కనైనటువంటి రీతితో అటు రమారమణిని తన నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా ఆమె యొక్క వామహస్తానికి చక్కగా కంకణధారణ విశేషాన్ని నిర్వహించి మరొక దివ్యదేవేరిగా ప్రకాశమానంగా ఉన్నటువంటి ఆ శ్రీ భూమహాలక్ష్మి వారికి కూడా వారి ఎడమ చేతికి చక్కగా శాస్త్ర మర్యాదానుసారం ఆ కంకణధారణను చేస్తున్నారు. తాను విశ్వాన్నంతా కూడా నియమం అనేటువంటి బంధనంతో కట్టిపడేస్తున్నటువంటి పరమాత్మ చాలా అనూహ్యమైనటువంటి ఐంద్రజాలికుడు మాదిరి ఇంద్రజాల ప్రదర్శనతో మూర్ఛపోయేటట్టుగా ఈనాడు గొప్ప గొప్ప సైంటిస్టులు అనబడేటువంటి శాస్త్రజ్ఞులు ఏమాత్రం అర్థం చేసుకోలేనన్ని రీతులతో ఈ విశ్వ రచనా విశేషాన్ని నడిపిస్తూ వెనకల ఉండి అన్నిటినీ సాధిస్తూ అన్నిటినీ సమీకరిస్తూ దానిలో మనల్ని కూడా భాగస్వాములను చేస్తూ
మన జీవితాలలో తాను ప్రకాశిస్తూ చివరికి తానే జీవరూపంగా నేను అన్నిటినీ అనుభవిస్తున్నానని భగవద్గీతలో చెబుతాడు. కాబట్టి క్షేత్రజ్ఞ విభాగ యోగం వాటిని చూచినప్పుడు అంటాడు, సమస్తమైన శరీరాలు క్షేత్రాలు అంటే ఆ క్షేత్రాలలో ప్రకాశించేటువంటి తత్వం జీవరూపంగా నేనే సుమా అని తాను చక్కగా తాను తెలియజేస్తాడు. అటువంటి భగవానుడు అదిగో ఇక్కడ ఘంటానాదాల మధ్య తర్వాత ఆఘార ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలకం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్మమత్తు మగి దేవాత్ర వినమాగదంతాం మయ్యాశీరస్తు మగి దేవహూతి దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసవీరాః మక్కింగదంతముపగాని హవ్యాకోతి సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే దేవేషుడుర్వీరుణ కృణోత విశ్వే దేవాస ఇహ వీరగత్వం మాస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్విషతే సోమరాజన్ ఉద్ధన్యమానమస్యామేధ్యమపపాప్మానం యజమానస్య హంతు శివానः సంతు ప్రతిదశ్చతస్రశ్చన్నో మాతా పృథివీతోకసాత పూతహ్యతనేన సౌమ్యా కృణుద్భగం రసనా హోత విగంశతే అష్టావందనగం రసనాభితో హనయ్యేన దేవాసోదనగన్న విష్క్రియాః జాతవేదో భువనస్య రేత ఇహ సంచ తపసో గచ్చ నిష్కతే అగ్నిమశ్వత్థాదితి హవ్యవాహకం సమీ గర్భాత్యనగన్ వ్యోమయో భూః కర్మణేవాం దేవేభ్యః శకేగం ఇదమాపశివాః అతితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధిగో గో న ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేమతః సురుచో వేన ఆవహ స బుద్ధిగా ఉపమా అస్య విష్టాః సుతశ్చ గో నమసుతశ్చ వివహ ఓం బ్రహ్మాణమావాహగామి ప్రజాపతిమావాహగామి పితామహమావాహగామి హిరణ్యగర్భమావాహగామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాశకం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విదత్యకం సభేకం విదశ్రవణయ్యో దదాసు తస్మై ఓం సోమమావాహగామి యజ్ఞాంగమావాహగామి ఇందుమావాహగామి చంద్రమావాహగామి సోమస్య ఇదమాసనం బ్రహ్మసోమాభ్యాం నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాగస్య పృష్ఠే యజమానోऽस्तु సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రోక్షాం పాత్రాదాధావమాధాగాం వసో సూర్యస్య రశ్మిభిః దివే త్వా అంతరిక్షాగత్వా పృథివ్యై పోషాగత్వా ఊర్ధ్వపరిషద్య ఊర్జా పృథివీం గచ్చతు ఉభాభ్యాం దేవసవిత ప్రహరేమ వేతకే ఆదిత్యవ్యంజనమసి ఊర్ణామృతసంత్వా స్తృణామి స్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపాసి దక్షిణతో విష్ణోస్తూపాసి ఉత్తరతవదీచ్ఛైర్యంజనమసి విష్ణోస్తూపాసి పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపాసి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వారస్పత్యోసి దేవేభ్యः శృంధస్వ పృథివ్యాపో గృహీష్యామి కో వో గృహ్ణాతు స వో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాగవః అనయా పృథివ్యాపో గృహీష్యామి బ్రహ్మాణమావాహగామి సోమమావాహగామి బ్రహ్మన్నపప్రణేష్యామి యజమానవాదం యచ్చ సోమాపప్రణేష్యామి యజమానవాదం యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధయత్వం నాగస్య పృష్ఠే యజమానోऽस्तु సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రణయాం కోవాగినక్తి సవోగినక్తు సంవిశంతాన్ దేవీర్విష పాత్రాని దేవగచ్ఛాగే దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేన ఓం ప్రజాపతిమావాహగామి ఇంద్రమావాహగామి అగ్నిమావాహగామి సోమమావాహగామి ఉత్తర ప్రణిధౌ అగ్ని సోమావాహగామి ప్రజాపతిమావాహగామి బ్రహ్మాణమావాహగామి వసూనావాహగామి మరుత ఆవాహగామి రుద్రానావాహగామి అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణుమావాహగామి బృహస్పతిమావాహగామి మిత్రమావాహగామి వరుణమావాహగామి ఆదిత్యానావాహగామి అశ్వినమావాహగామి పూషణమావాహగామి కక్షమావాహగామి కక్షదేవత సోమమావాహగామి ఔపాసనయజ్ఞమావాహగామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామి సర్వదేవానావాహగామి ఆద్యపాత్రే
ప్రజాపతిగే దుష్టునిర్వపామి ఇంద్రాగి దుష్టునిర్వపామి అగ్నగే దుష్టునిర్వపామి సోమాగి దుష్టునిర్వపామి వసుభ్యో దుష్టునిర్వపామి మరుద్భ్యో దుష్టునిర్వపామి రుద్రేభ్యో దుష్టునిర్వపామి అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే దుష్టునిర్వపామి బృహస్పతిగే దుష్టునిర్వపామి మిత్రాగి దుష్టునిర్వపామి వరుణాగి దుష్టునిర్వపామి ఆదిత్యేభ్యో దుష్టునిర్వపామి అశ్విభ్యాం దుష్టునిర్వపామి పూష్ణే దుష్టునిర్వపామి కక్షాగి దుష్టునిర్వపామి కక్షదేవత సోమాగి దుష్టునిర్వపామి ఔపాసన యజ్ఞాగి దుష్టునిర్వపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టునిర్వపామి సర్వదేవేభ్యో దుష్టునిర్వపామి ఆద్యం ద్రవ్యదిష్వగామి చరం ద్రవ్యదిష్వగామి అగ్నేర్జ్యోతిరసి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరిత అరాధగః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాధగః చిత్పదిస్త్వాపునాత్వచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పదిస్త్వాపునాత్వచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్త్వా సవితా పునాత్వచ్ఛిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోగాన ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శయిత్వా అభ్యర్చ్య అక్షత ఆజ్య చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః గమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః జిరాప్రభవే నమః వైశ్వానరాయ నమః నిర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః దితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసుభా అయంతయిత్మ ఆత్మా జాతవేదస్వేనేత్యస్వవర్ధస్పతేర్థవర్ధగతాస్మాన్ పృథగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా ప్రజాపతగే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వేభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనయజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా దర్వ్యాభిగార్గ్యా చరం సావిత్ర్యా గృహీత్వా జహ్వా వ్యాహుతిర్జుహోతి ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతిర్హోష్కే అతితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసుభా ఓం అతో దేవా అవంతనో గతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గత్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివీవ చక్షురాతదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాకృపాగం సస్సమింధతే విష్ణోరిగత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితః ప్రాసావీః అణురేణు పరిపూర్ణమైన
ఉంచని మర్రకు మీది కొన రూపము మంచి పరబ్రహ్మమై మమునేలిన రూపము ఎంచగ శ్రీ వెంకటాద్రి రూపము అనురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అనురేణు పరిపూర్ణమైన వల్లభారంభాం విఖనో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటిబ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలగితే లవనేక్షుసురా సర్పిర్దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరిభృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తి మదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమనక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే మమ అనేకజన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄనాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాయుధరస్య
कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आङ्गीरस बारहस्पत्य भारद्वाजत्रगारुषेगप्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य पञ्चविधव्यूह विभेदेन प्रवर्धमानस्य परतत्त्वविभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्गीरस बारहस्पत्य भारद्वाजत्रगारुषेगप्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाजत्रगारुषेगप्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगन विजृम्बित पादारविन्दस्य अर्चावताररूप भगवतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बारहस्पत्य भारद्वाजत्रगारुषेगप्रवरान्वित भारद्वाजस गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुतनित्ययौवन स्वभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यागिनो अखिललोकपवित्राय श्रवणनक्षत्रे मकरराशौ जाताय श्रीश्रीनिवासस्वामि परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वगणसकलवेदशाखाध्यागिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदलपञ्चारुषेगप्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्याराशौ जातां भृगोः सङ्कल्पतनयां भार्गवीं श्रीदेवीनाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वगणसकलवेदशाखाध्यागिनीं काश्यप आवत्सारणै ध्रुवत्रगारुषेगप्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं रेवतीनक्षत्रे मीनराशौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पतनयाम् इमां भूदेवीनाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां सलङ्कृतां साध्वीं सुशीलाके सुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో బ్రహ్మాండనాయకాయ నమో నమః. సమస్తమైనటువంటి విశ్వము కూడా మూడు విధాలుగా ఏర్పడి ఉందని మాట. అండపిండ బ్రహ్మాండములు అని ఒక మాట చెబుతారు తెలుగులో. అన్నీ కూడా బయటికి ఎవడు తయారు చేస్తున్నాడో, ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నాయో తెలియకపోయినా చూస్తున్నప్పుడు ఒక స్వరూపంతో కనబడడం అనేది అనుభవంలో ఉన్నటువంటి విషయం మానవుడికి. కాబట్టే అన్నీ కూడా ఇక్కడ విశ్వంలో అండాకారంగా గుడ్డులాగా
ఉంది. అలాగే గుండ్రంగా ఉన్నాయి లెక్కలేనన్ని గోళాలు నక్షత్రాలతో సహా. రాత్రిపూట నిలబడి ఆకాశంలో చూస్తే ఎక్కడైనా బయట అన్నపు మెతుకుల్లాగా మనకు కనబడేటువంటి నక్షత్రాలు, కోట్లాది సూర్యులను తనలో దాచుకోగలిగినంత విశాలమైన శరీరంతో ఉన్నట్లుగా చక్కగా మనకు తెలియజేస్తుంది స్పేస్ జియోగ్రఫీ. ఈ విధంగా ఉన్నటువంటి విశ్వంలో అంత నిర్దుష్టంగా సాగేటువంటి ఆ ప్రక్రియ ఎలా సాగుతోంది అని ఆలోచించినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రంగా మారింది. నూతనమైనటువంటి శాస్త్రాలు, చక్కగా భౌతిక శాస్త్రాది విశేషాలు అన్నీ కలిసి కూడా దాని సంపూర్ణ రూపాన్ని మాత్రం ఆకళించుకోలేని స్థితిలో ఉన్నాయి. కానీ చక్కగా చెబుతుంది వేదం, వేదధర్మం, భారతీయ తత్వం. అన్నిటినీ కూడా శాసించేటువంటి తత్వం ఏ విధమైన ఆకారం లేకుండా నిరాకారంగా సర్వవ్యాపకంగా తాను ఉంటూ కదిలేటువంటి, తాను అచలం కదలకుండా ఉంటూ కదిలేటువంటి వాటిని సృష్టిస్తూ ఇక్కడ ఈ ఐంద్రజాలిక రూపం విధానంతో ఈ సృష్టినంతా నడుపుతోందని చెబుతుంది. దాన్ని చక్కగా తెలియజేస్తుంటారు ఒక చోట. బ్రహ్మకల్పంబున బ్రహ్మాండమంతయు పొలుపేది నీయందు కలయుటయును, జలనిధులన్నీయు కలిసి ఏ కారణవంబై కడలెత్తి మిన్ననది మ్రోయా, బాలుండవై వటపత్రపుటంబున పవళించి ఉండగా ప్రకృతి మిమ్ము ప్రార్థింప, మీనాభి పంకజమున చతురానను పుట్టించి అతని వలన విశ్వమెల్ల సృజించిన విభుడవీవు, నీకు సరివేల్పులెవ్వరు లోకములను, శేషశైలగ్రవాస లక్ష్మీనివాస, శేషశైలగ్రవాస లక్ష్మీనివాస, పంకజాత భవాండేశ వెంకటేశ. ఏమంటే అనేక మార్లు స్పేస్లో అన్నీ తయారై మళ్ళీ స్పేస్లోనే కలిసిపోతోందంటుంది ఈనాడు అడ్వాన్స్డ్ ఫిజిక్స్ లాంటిది. ఒక్కొక్కసారి పుట్టడం, మళ్ళీ కలిసిపోవడం, అన్నీ మళ్ళీ అణిగిపోవడం, బయటికి కనబడడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, అలా ఎన్నో మార్లు మాటిమాటికి జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇది మాయాశక్తితో ఏర్పడినటువంటి విశ్వరచన విధానం అంటాం. ఇక్కడ చెబుతాడు బ్రహ్మకల్పం. ఒక్కొక్క బ్రహ్మగారు ఆయన జీవనకాలం బ్రహ్మకల్పం అంటారు. ఆ బ్రహ్మకల్పంలో బ్రహ్మాండమంతా కూడా ఆ పరమాత్మలోనే కలిసిపోతుందంట. చివరికి మొత్తం సముద్రాలన్నీ కలిసి ఒకే సముద్రంగా మారిపోయాయి. భూమి మీద అనేక చోట్ల కనబడే సముద్రాలంతా కలిసి భూమి అనేటువంటి ఒక మట్టి పెళ్ళ, అది దాని ఎప్పుడో కలిసి కరిగిపోతోంది. అంతా అన్ని చోట్ల కూడా విపరీతంగా నీరు అన్నీ ఏకార్ణవం ఒకే సముద్ర జలరాశిగా మారిపోతుంటే ఒక చిన్న బాలుడులాగా వటపత్రశాయిగా కనబడ్డాడట మహర్షి మార్కండేయుడికి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్టిస్టిక్గా చెబుతాడు. సైన్సును బయటికి విప్పజెప్పినప్పుడు భారతదేశంలో ఆర్ట్గా మారింది, ఆర్టిస్టిక్గా తయారైంది. ఆ ఆర్టిస్టిక్గా తయారైనవే పురాణాలు. అందుకనే మహర్షి వేదవ్యాసుడు ఎంత సైంటిస్టో అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన. అనేకములైనటువంటి శాస్త్ర విషయాలను కళాత్మకంగా అందివ్వడంలో 18 పురాణాలను, వాటిలో ఈ సృష్టి యొక్క విశేషాలను లెక్కలేనంతగా తెలియజేస్తాడు మహానుభావుడు. అదే అంటాడు ఇక్కడ, బాలుండవై వటపత్రపుటమున పవళించి ఉండగా. అయ్యా నీవు మహర్షి మార్కండేయుడు లాంటి వాడికి వటపత్రశాయిగా కనబడ్డావు. ప్రకృతి నిన్ను ప్రార్థిస్తే ఆ సమయంలో నీ యొక్క నాభికమలంలో నుంచి బ్రహ్మగారిని పుట్టించి ఆయన ద్వారా 7 14 లోకాలు ఇప్పుడు మనం చెబుతుకున్నాం ఇంతసేపు మహాసంకల్పంలో.
ఆ మహాసంకల్పంలో చెప్పినటువంటి భూలోక, భూవర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకమని 7 లోకాలు, ఊర్ధ్వలోకాలు, అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ పర్యంతం 7 లోకాలు, 14 లోకాలని పురాణం లిస్టు చెబుతుంది. అటువంటి వాటిని సృష్టించిన మహాత్మా మీకు నమోవాకాలంటూ ఉండగా, అదిగో స్వామి చక్కగా చిరునవ్వులతో అమ్మవార్లకి ఇరువురికి కూడా అద్భుతమైన రీతితో మాంగళ్యధారణ చేస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యసూత్రధారణం కరోమి. ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదాన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. మంతన మాడే
రసములు ఇంపులు నీకు అంతలో కప్పురగాపు అవధరించేటి వేళ సంతతపు వసంతము చవులు నీకు అంతలో కప్పురగాపు అవధరించేటి వేళ సంతతపు వసంతము చవులు నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను అనుమतेన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువాం అగ్నరేదు ప్రథమో దేవతానా పుంసోస్య ప్రజాం మంచుతమృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో న మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం కార్హవత్య ప్రజాం మంచుతమృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో న మన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమఘన్నరోదాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం కార్హవత్య ప్రజామస్యేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రభుత్యత యజ్ఞ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో లాజహోమం హోష్కే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువ ఇమాన్ లాజారామిత్యభికార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నో లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం నాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నో లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నో లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అతిథేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుదేరుహోష్కే అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువ
ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విజక్రమే పృథివ్యాः సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విజక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి ముష్కతగతో వ్రతాని బస్పశే ఇంద్రస్కగుచ్య సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సుతా పశ్యంతి సూరయः దివి వజక్షురాదగ్గ స్వాహా తద్విప్రాసో విపంజవో జాగృవాగుం సస్సమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శువ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అతిథేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధప్రాసాభిः శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కర్మసాత్గుణ్యార్థం ఉపరిష్టాదంతహోమం హోష్కేతి తేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసువ ఓం యదస్య కర్మణోత్యరీరితం యత్వాన్యో నమిహాకరం అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగేన్నపదగే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపదగే స్వాహా యన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్పునరాః జాతవేదా విచర్షరి స్వాహా ఇష్టేభ్య స్వాహా వశనిష్టేభ్య స్వాహా భేషజం దురిష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దైవేభ్య స్వాహా తనోభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా येधोऽस्येधि क्षेमहि स्वाहा समितसि तेजोऽसि तेजोमहि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्रा सप्तधात्वा गजन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवीभुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ऋतधानविद्वादनुष्टभतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागिजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् आवाहित देवताभ्यो नमः यदा स्मरास्थानं प्रवेशगामि पवित्रमिति पवित्रं मे भोगात् स्वाहा सर्वं मे भोगात् स्वाहा अक्षितमक्षित्यैजुहोमि अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिमपनगा पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान्यान् परिसमोह्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोति आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदयस्थदिवं गच्छतो नो वृष्टिमेरगस्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं समदग्नेः कस्य वश्य त्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्तसे त्रगायुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः वषदेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजिन्वथा आपो जनयथा जनः
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि। अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि। अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि। आद्योपहारं समर्पयामि। सर्वोपचारान् समर्पयामि। भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో భగవత్యై గోదాదేవ్యై నమో నమః. చక్కని సప్తగిరి స్వామి శాస్త్రబద్ధంగా తమ నిత్య కళ్యాణ విశేషాన్ని నిర్వహించుకొని ప్రేమమయుడుగా తాను ప్రకాశిస్తూ వారణమాయిర విశేషాలతో పాసుర విశేషాలతో తనను కీర్తించిన తల్లి గోదాదేవి 1000 ఏనుగులతో కదిలి వచ్చి తనను స్వీకరించినట్లుగా స్వామి కలలుగన్నటువంటి ఆమె విశేషాన్ని జీయంగారు ప్రతినిధులు వారణమాయిర పాసుర విశేషాలతో కీర్తిస్తూ ఉండగా కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి సాంప్రదాయికమైనటువంటి ఆ విశేషాన్ని స్వామి నిర్వహించుకున్నారు. అంగరంగ వైభోగంగా సాగినటువంటి కళ్యాణానికి తలమానికిగా మిగిలినటువంటి శ్రేష్టమైనటువంటి సాంప్రదాయిక కృత్యాలను మర్యాదా పురుషోత్తముడుగా స్వామి నిర్వహించుకుంటూ ఉన్నారు. తాము ధరించినటువంటి అద్భుతమైన అనేక రంగులతో ఎర్రని పచ్చని పుష్పాలతో పసుపు పచ్చని స్వర్ణమయంగా కనబడుతున్న పుష్పాలతో ఏర్పరిచిన గజపుష్పమాల విశేషాన్ని కళ్యాణమాల పరివర్తనం అనేటువంటి చక్కని సాంప్రదాయకబద్ధమైన విశేషంతో సాక్షాత్ శ్రీ రమారమణికి సమర్పించారు. ఆమె ప్రేమగా దానిని స్వీకరించి ధరించి ఎంతో సంతోషంతో తిరిగి హృదయనాయకుడైనటువంటి భగవానుడు స్వర్ణ సింహాసనస్థుడై చిరునవ్వులతో వెలుగుతున్నటువంటి భగవానుని యొక్క కంఠసీమకు అదిగో చక్కగా ఆ గజపుష్పమాలను సమర్పిస్తూ ఉన్నారు. రమారమణి అందించినటువంటి ఆ మాలను ప్రియంగా అందుకున్న భగవానుడు మిక్కిలి సంతోషంతో మరో దివ్య దేవేరిగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీ భూమహాలక్ష్మి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆ గజపుష్పమాల విశేషాన్ని కళ్యాణమాల పరివర్తనం అనేటువంటి ఆ సాంప్రదాయక మర్యాదలో భాగంగా అదిగో చక్కగా అందిస్తుండగా ఆ తల్లి చిరునవ్వులతో స్వీకరించి ధరించారు. ఎంతో ఉత్సాహంగా తాము ధరించినటువంటి ఆ మాలను తిరిగి తమ హృదయ నాయకుడైనటువంటి ఆ గోవిందుని వక్షస్థలానికే చక్కగా అందేటట్లుగా ఆయన కంఠసీమకు ఆ అద్భుతమైనటువంటి కళ్యాణమాలను భూమహాలక్ష్మి వారు సమర్పించారు. చక్కగా కళ్యాణ కాంతల యొక్క కళ్యాణమాలను అందుకున్నటువంటి కళ్యాణ చక్రవర్తి ఇరువురిని కూడా ఎంతో ప్రేమగా తన ఇరువైపులా చేర్చుకొని సమస్తమైన భక్తులు కూడా గొప్పదైనటువంటి ప్రేమభావంతో భక్తితో
గోవింద నామస్మరణలు చేస్తుండగా చప్పట్ల మధ్య చక్కగా వారిని తన ఇరువైపులా చేర్చుకొని వెంకటనాయకుడు అదిగో అన్నమయ్య అందించిన పిడికిట తలంబ్రాలతో చక్కగా ఆ అక్షతారోపణం అనే విశేషాన్ని స్వీకరిస్తున్నారు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.